సాటర్డే అనగా 1/8/2026 రోజు నా బండికి థర్డ్ సర్వీస్ కంప్లీట్ చేశాను. సో సండే 2 ఆగస్ట్ 2026 రోజు వర్క్ మీద మదనపల్లి వెళ్తున్నాను. అక్కడ క్లియర్ చేస్తుందా లేదా నా టీవీఎస్లోని చూద్దాము. అనంతపూర్ టు మదనపల్లి 170 కిలోమీటర్స్, 3 అవర్స్ టైం పడుతుంది వయా కదిరి. ఇది మీరు చూడొచ్చు, థర్డ్ సర్వీస్ అయినాక టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్వాయిస్. ఓన్లీ ఆయిల్ చేంజ్కి ఛార్జ్ చేశారు. వెబ్సైట్లో చూసినా మీరు 42.95 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ క్లెయిమ్ చేసింది టీవీఎస్ రోనింగ్కి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్యూయల్ ట్యాంక్ ఎంటీ చూపిస్తుంది కదా. ఇప్పుడే నేను 1100 రూపీస్కి పెట్రోల్ పట్టించుకున్నాను. 9.5 లీటర్స్ వచ్చింది. ఫిల్ అయింది ట్యాంక్. ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి ట్రిప్ A0 చేసి ట్రిప్ స్టార్ట్ చేద్దాము. అనంతపూర్ ఇంటి దగ్గర నుంచి టు మదనపల్లి వయా కదిరి, మళ్ళీ మదనపల్లి నుంచి రాయచోటి, అండ్ మళ్ళీ రాయచోటి అనంతపూర్ టు మదనపల్లి 3 అవర్స్ పట్టింది నాకు టైము. మదనపల్లి నుంచి రాయచోటికి 1.5 అవర్ పట్టింది టైం. మళ్ళీ రాయచోటి నుంచి అనంతపూర్కి 3.5 అవర్స్ టైం పట్టింది వయా కదిరి. మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కదిరి దర్శనం చేసుకున్నాను. రాయచోటి కదిరి 1.5 అవర్ టైం పడుతుంది. సింగిల్ లైన్ రోడ్డు. ఇప్పుడు రోడ్డు బాగా వేశారు. ఫైనల్గా ఇంటికి రీచ్ అయ్యే టైంకి 422 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ అయింది. ఆ లెక్కన కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ రీచ్ అయ్యింది. కంగ్రాట్స్ టీవీఎస్ రోనింగ్. బండి కొన్న టైంకి నార్మల్ పెట్రోల్ ఉంది, ఇప్పుడు E20 పెట్రోల్. ఎయిదర్ ఆఫ్ దట్ నాకేం డిఫరెన్స్ కనపడలేదు, సేమ్ మైలేజ్ ఇస్తుంది. నా ఇంటికి 2 కిలోమీటర్స్ ఉందనగా చూడండి, పెట్రోల్ ఎంటీ అవుతుంది. ట్రిప్ ఎండ్ అయ్యే టైంకి 422 కిలోమీటర్స్ తిరిగాను. 10 లీటర్స్ పట్టించాను స్టార్టింగ్లో. 422 డివైడెడ్ బై 10 42.2 కిలోమీటర్స్ టీవీఎస్ రోనింగ్ మైలేజ్ కరెక్ట్గా ఇస్తుంది ఇన్ హైవేస్.